చంద్రబాబు ఇవాళ మంగళగిరిలో పర్యటించనున్నారు. పలు కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. 11వ జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొననున్నారు సీఎం చంద్రబాబు. చేనేత దినోత్సవ సందర్భంగా 3 పథకాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. మూడు కీలక హామీలైన ఉచిత విద్యుత్ ప్రభుత్వమే, జీఎస్టీ అమలు, థ్రిఫ్ట్ ఫండ్ పథకాలను సీఎం ప్రారంభించనున్నారు. మంగళగిరి హ్యాండ్ డెవలప్మెంట్ సెంటర్ను సందర్శించనున్నారు. చేనేత కార్మికులు ఏర్పాటు చేసిన మగ్గాలు, చేనేత వస్త్రాలను సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. అలాగే ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఇవాళ మధ్యాహ్నం క్రియేటివ్ పాలసీపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం విజయవాడ నోవెటల్ P4 కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. సీఎం చంద్రబాబు ఇవాళ మంగళగిరిలో పర్యటించనున్నారు. పలు కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. 11వ జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొననున్నారు సీఎం చంద్రబాబు. చేనేత దినోత్సవ సందర్భంగా 3 పథకాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. మూడు కీలక హామీలైన ఉచిత విద్యుత్ ప్రభుత్వమే, జీఎస్టీ అమలు, థ్రిఫ్ట్ ఫండ్ పథకాలను సీఎం ప్రారంభించనున్నారు. మంగళగిరి హ్యాండ్ డెవలప్మెంట్ సెంటర్ను సందర్శించనున్నారు. చేనేత కార్మికులు ఏర్పాటు చేసిన మగ్గాలు, చేనేత వస్త్రాలను సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. అలాగే ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఇవాళ మధ్యాహ్నం క్రియేటివ్ పాలసీపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం విజయవాడ నోవెటల్ P4 కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ మా విజయవాడ ప్రతినిధి సంతోష్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ సంతోష్. సీఎం చంద్రబాబు యొక్క పర్యటనకు సంబంధించినటువంటి సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ శాలిని. సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు మంగళగిరిలో అయితే పర్యటించనున్నట్టు తెలుస్తా ఉంది. పలు కార్యక్రమాలకు అయితే కనుక ఇటు సీఎం చంద్రబాబు నాయుడు హాజరవుతా ఉన్నారు. 11వ జాతీయ చేనేత దినోత్సవంలో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే చేనేత మగ్గాల వారికి అయితే కనుక ఇక వారికి సంబంధించినటువంటి రాయితీల విషయంలో అయితే ఇటు ఊరటనిచ్చినటువంటి పరిస్థితులు నెలకొన్నాయని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే 3 కీలకమైనటువంటి హామీలను అయితే కనుక ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించడం కూడా జరుగుతోంది. ఏదైతే ఇటు ఉచిత విద్యుత్, అదేవిధంగా ప్రభుత్వమే జీఎస్టీ అమలు, థ్రిఫ్ట్ ఫండ్ పథకాలను అయితే కనుక సీఎం ప్రారంభించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ యొక్క ప్రధానంగా ఏదైతే చేనేత కార్మికులకి ఊరటనిచ్చే విధంగా కూడా, అంటే ఇప్పటికే విద్యుత్ ఏదైతే ఉందో
దాదాపు 200 యూనిట్ల నుంచి కూడా వారికి ఉచిత విద్యుత్ అనేది అమలు చేయాలి అన్న దానిపై అయితే కనుక ఇటు మగ్గాలపైన మరమగ్గాలపై అయితే కనుక 500 యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చే విధంగా కూడా ఇక సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేస్తా ఉన్నారు. అయితే ఈ యొక్క పథకానికి దాదాపు 189.62 కోట్లతో అయితే కనుక ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా 5 కోట్ల రూపాయలతోటి థ్రిఫ్ట్ పథకంకి అయితే కనుక నిధులు మంజూరు చేసినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకా చేనేత వస్త్రాలకి 5% GST అనేది కూడా మినహాయిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇటు ఎవరైతే నేతన్నలు దీనిపై ఆధారపడి ఉన్నారో వారికైతే కనుక పూర్తి స్థాయిలో చేయూత ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తా ఉంది. మగ్గాలపై నేసే నేతన్నలకి దాదాపు ఏడాదికి 14,956 రూపాయలు అయితే కనుక చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తా ఉంది. అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక వారి ఉపాధి కోల్పోకుండా ఇటు వారే అదనంగా ఏదైతే ఇటు వారికి ఊరటనిస్తే మాత్రం ఎటువంటి ఇంకా ఏ విధమైనటువంటి ఏదైతే ఈ యొక్క చేనేత వర్గాల వారి ఆధారపడినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారైతే కనుక పూర్తి స్థాయిలో అయితే కనుక వారు ఉపాధి కోల్పోకుండా అదేవిధంగా నష్టాలు బాట లేకుండా కూడా వారికి కొంత మేర ప్రభుత్వం అయితే కనుక ఊరటించినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అదేవిధంగా క్లస్టర్స్ టెక్స్టైల్ పార్కులు సైతం కూడా ఏర్పాటు చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా అయితే కనుక ఈ యొక్క విశాఖలో సైతం కూడా ఒక యూనిట్ మాల్ అనేది కూడా నిర్మాణం చేయనున్నట్టు తెలుస్తా ఉంది. దీంతో ఇక రాష్ట్రంలో చేనేత ఏవైతే ఈ నిర్మాణాలు ఏవైతే ఉంటాయో ఆ యూనిట్ల నిర్మాణాల్లో అయితే కనుక ఈ యొక్క చేనేతకి సంబంధించినటువంటి ఉండేలాగా ఇటు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. శాలిని, థ్యాంక్ యూ సంతోష్.